ప్రకృతిని చీల్చి కోటాను కోట్లను మూటగట్టాలనే సింగరేణి ప్రతిపాదనతో రామప్ప గుడి వేలాది ఎకరాలకు సాగునీటి అంచే రామప్ప చెరువు విలవిలలాడుతున్నాయి. బొగ్గు బీతావాహంతో శిల్పారామం గజగజ వణికిపోతుంది. రామప్ప చెరువు మధ్య ఉన్న ద్వీపంలో సాస్కి అంటే స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు గడువులోగా పూర్తి అవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతుండగానే అందాల దేవాలయం విధ్వంసంతో అల్లాడిపోతోంది. చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు. ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గనింగ్, బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి. పేలుళ్లతో కదలనున్న ఆలయ పునాదులు. 5 కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దన్న సుప్రీంకోర్టు. క్వారీ నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలోనే ఆలయం. విధ్వంసక గనికి మహనీయుడు పివి పేరు. భారతీయ శిల్పకళకు శిఖరాయమాన ప్రతీక రామప్ప. చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు ఉత్కృష్ట ఉదాహరణ రామప్ప. వరల్డ్ హెరిటేజ్ కిరీటాన్ని ధరించి 800 ఏళ్ల ఆలయం ఇప్పుడు మైనింగ్ కోరల్లో చిక్కుకుంది. గతంలో పలుమార్లు ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ సర్కార్ మళ్లీ ఇప్పుడు విధ్వంసక ఓపెన్ కాస్ట్ గనికి అనుమతినిచ్చింది. 4.5 కిలోమీటర్ల దూరంలో జరిపే గని పేలుళ్లతో ఆలయం ప్రమాదంలో పడబోతోంది. రామప్ప టెంపుల్ ఈజ్ నౌ ఇన్ గ్రేట్ డేంజర్. ఎందువలనంటే మన సింగరేణి కాలరీస్ వాళ్ళు 300 మీటర్ డీప్ ఓపెన్ కాస్ట్ మైను అక్కడ ప్లాన్ చేస్తున్నారు. మన రామప్ప చెరువు మీ అందరికీ తెలుసును. దిస్ ఈజ్ అవర్ రామప్ప చెరువు. ఇది మన రామప్ప చెరువు. ది శాటిలైట్ ఇమేజరీ ఆఫ్ రామప్ప ఏరియా ఇదంతా కూడా మన రామప్ప ట్యాంకు. ఇవి 2 కొండలు. ఇక్కడ మనము రామప్ప బండ్ ఉంటుంది. దీని డౌన్ స్ట్రీమ్లో మన రామప్ప టెంపుల్ ఉంది. అదేవిధంగా ఈ సింగరేణి కాలరీస్ ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్ మైన్ 300 మీటర్ డీప్ ఓపెన్ క్యాస్ట్ మైన్ అనమాట. అంటే 1000 అడుగుల లోతు వాళ్ళు అక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. దిస్ అబౌట్ 5 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ అవర్ రామప్ప లేక్. సో ఇప్పుడు మనము ఒక టెంపుల్నే కాదు చూసుకోవాల్సింది, రామప్ప చెరువు, రామప్ప టెంపుల్, తర్వాత డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఎంటైర్ ఇరిగేషన్ ఏరియా అండ్ పాపులేషన్. సో వీటి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందువలనంటే ఇది లేటెస్ట్ శాటిలైట్ ఇమేజరీ. ఇక్కడ మీరు చూస్తున్నారు రెడ్ లైన్స్, ఇవన్నీ కూడా లేనమెంట్స్ అంటే రాళ్లల్లో ఉన్నటువంటి పగుళ్ళు అనమాట అండి. దే ఆర్ ఆల్ ఏన్షియంట్ అబండెంట్ ఫాల్ట్స్. సకల చరాచర సజీవ శిల్పాలతో జీవ వైవిధ్య ప్రాముఖ్యాన్ని వివరించే సాంస్కృతిక పూదోట లాంటి రామప్పలో ధ్వంసరచనకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. మానవ జీవన పరిమాణానికి సాక్షిగా కీలకమైన ఘట్టంగా నిలిచిన మన రామప్ప ఎన్నో దండయాత్రలు విపత్తులను తట్టుకుని నిలబడ్డ శిఖరం. నేటికి సజీవ శిల్పకళా కోసంగా అలరారుతున్న రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్ట్ రూపంలో మళ్లీ ముప్పు ముంచుకు రాబోతోంది. కాదు కర్కశ కాంగ్రెస్ సర్కార్ అందుకోసం కత్తులు నూరుతోంది. సింగరేణికి సంబంధించి బొగ్గు దొరికేటువంటి ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఒక రామప్ప పోతే మళ్ళీ జీవితకాలంలో కాదు, మనం 100 జన్మలెత్తున అట్లాంటి దేవాలయాన్ని మళ్ళీ రిక్రియేట్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు ఆపేయాలి. రామప్ప దేవాలయ సమీపంలో ఉన్నటువంటి అన్ని మైనింగ్ యాక్టివిటీస్ని నిషేధించాలి. ఎందుకంటే రామప్ప దేవాలయం చెరువులో ఏదైతే రామప్ప సరస్సులో 2 క్రాక్స్ కూడా భూమి లోపల వచ్చినాయని చెప్తున్నారు. అవి భూమి లోపల నుంచి ఒకవేళ కనుక ప్రవహించేటువంటి ప్రమాదం జరిగితే రామప్ప దేవాలయం ఇసుక పునాదుల మీద నిర్మించారని చెప్తారు. ఆ ఇసుక పునాదులు దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా టెంపుల్ మొత్తం కుంగిపోయి తర్వాత కాలంలో కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. తెలుగు జాతి చరిత్రకు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి ఒక ఐకానిక్గా నిలిచినటువంటి చారిత్రక వారసత్వ కట్టడం రామప్ప. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఈ ఆలోచనని విరమించుకోవాలి. కాకతీయుల కళా నిలయం లేదంటే కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయినటువంటి రామప్ప దేవాలయాన్ని కాపాడాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎంతలా అంటే వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ లో 1088 ఎకరాల విస్తీర్ణంలో 300 మీటర్ల లోతులో బొగ్గు తవ్వకాలకు సింగరేణి డిపిఆర్ సిద్ధం చేసింది. తవ్విన బొగ్గును మరో 737 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ చేయనుంది. దీన్ని 120 మీటర్ల ఎత్తులో గుట్టలుగా పోయనుంది. ఇదే జరిగితే ఈ పచ్చని ప్రాంతమంతా కాలుష్య కాసారంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 2012లోనూ ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. చరిత్రకారులు ప్రజల నిరసనలు, ఆందోళనలతో వెనక్కి తగ్గింది. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ రాగానే రామప్ప ఆలయాన్ని ముంపు ముంగిట నిలబెట్టింది. ఇప్పుడు మనందరికీ తెలుసును కాకతీయ సామ్రాజ్యం. కాకతీయ రాజులు చాలా బెనివలెంట్ రూలర్స్. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వాటర్ బాడీస్ క్రియేట్ చేశారు. ఆ వాటర్ బాడీస్ కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి వండర్ఫుల్ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇలాంటి గ్రేట్ కాకతీయ మాన్యుమెంట్స్లో ముఖ్యమైనది రామప్ప టెంపుల్. ఈ రామప్ప టెంపుల్కి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. ప్యారిస్ వెళ్ళి రామప్ప టెంపుల్ని డిఫెండ్ చేసాము బిఫోర్ ది వరల్డ్ బాడీ. 30 కంట్రీస్ కూర్చుంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టామన్నమాట అండి. అందులో మన ఫ్లోటింగ్ బ్రిక్స్, జియో ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఫ్లోటింగ్ బ్రిక్స్, శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఫౌండేషన్స్, జియో ఇంజనీరింగ్, ఎగ్జూబరెంట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రొజెక్ట్ చేసి మనము చివరికి రామప్ప టెంపుల్ని ప్రపంచ వారసత్వంలోకి 25th జూలై 2021లో మనము తెచ్చుకోగలిగాము. వారసత్వ కట్టడానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఉద్దేశపూర్వకంగా దూరాన్ని రికార్డ్ చేసిన అధికారులు మైనింగ్ కు ఈ ప్రాంతం అనుకూలమని వాదిస్తున్నారు. ఎయిర్ రూట్, రోడ్ రూట్ లో వేరువేరు దూరాన్ని అనుకూలంగా మార్చుతున్నారు. మైనింగ్ ప్రాంతం నుంచి రామప్ప ఆలయం 4.5 కిలోమీటర్లే ఉన్నా అనుమతుల కోసం అధికారులు దీన్ని 5.5 కిలోమీటర్లుగా చూపిస్తున్నారు. ఇంకో దారుణం ఏంటంటే తెలంగాణ ఔన్నత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు పివి నరసింహారావు పేరుతో సింగరేణి సంస్థ ఇక్కడ చారిత్రక విధ్వంసానికి కారణమయ్యే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టనుండడం మరింత విషాదం. ప్రపంచ వారసత్వ కట్టడం రామప్పకు మైనింగ్ మాటున పెనుముప్పు పొంచి ఉంది. శిల్పకళతో అలరారుతూ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యావరణ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన వారసత్వ సంపద పాలకుల కుట్రలతో కనుమరుగు కాబోతోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాల్లో రామప్ప ఆలయం సహా చెరువు చుట్టూతా గ్రామాలు మటుమాయం కానున్నాయి. ఉమ్మడి పాలన నుంచే ఈ కట్టడంపై కన్నేసినప్పుడల్లా పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానికులు ఆందోళనలు, అభ్యంతరాలు చెప్పగా నాటి బీఆర్ఎస్ సర్కార్ సైతం మైనింగ్ ప్రతిపాదనను మానుకోవాలని ఖరాఖండిగా తేల్చెప్పింది. కానీ ఇప్పుడు మూలాన పడేసిన ఫైలుకు మళ్లీ కదలిక వచ్చింది. 1000 ఎకరాల్లో విస్తరించిన భూ నిక్షేపాలను వెలికి తీసి సొమ్ము చేసుకోవాలనే రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వెయ్యి ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు. అక్కడ ఓసీ తవ్వకాలు ప్రమాదమని తేల్చిన నిపుణులు. గుడి, చెరువుతో పాటు పరిసర గ్రామాలపై తీవ్ర ప్రభావం. ఉమ్మడి పాలకుల హయాం నుంచే కుటిల యత్నాలు. భద్రతపై శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానికుల అభ్యంతరం. మైనింగ్ ఆలోచన మానుకోవాలని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్. నాడు బీఆర్ఎస్ హయాంలోనే రామప్పకు యునెస్కో కీర్తి. మూలన పడేసిన ఫైల్ కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సింగరేణి మైనింగ్ మొదలు పెడితే అంతా మటుమాయమే. కాంగ్రెస్ అసంబద్ధ నిర్ణయాలపై చరిత్రకారుల ఆందోళన. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇదొకటి ఒక మేజర్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. ఇది యాక్చువల్గా సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ మైన్ లోంచి వెళ్తున్నది. ఇవన్నీ కూడా దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ అవర్ రామప్ప ట్యాంక్. సో రామప్ప ట్యాంక్లో సుమారుగా 3 TMC వాటర్ ఉంటుంది. అంటే సుమారుగా 30,000 ఏకర్స్ని అది ఇరిగేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఇక్కడ 300 మీటర్ డీప్ ఓపెన్ కాస్ట్ మైన్ పెట్టామో ఇక్కడ ఇండ్యూస్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్. వీఆర్ క్రియేటింగ్ hydraulic gradient because of the
300 మీటర్ డీప్ ఓపెన్ కాస్ట్ మైన్, ఇండ్యూస్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్. సో దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్చర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి వాటర్ అందులో నుంచి స్లోగా సీప్ అవుతుంది. దాన్నే మనం బొంగలు అంటాం అన్నమాట అండి. ఈ కాకతీయ డ్యామ్కి, ఈ రామప్ప ట్యాంక్ బండ్కి COT లేదు, అంటే కట్ ఆఫ్ ట్రెంచ్ అంటాము. సో ప్రతి డ్యామ్కి డౌన్ స్ట్రీమ్లో ఒక కట్ ఆఫ్ ట్రెంచ్ ఉంటుంది. కంప్లీట్గా వాటర్ సీపేజెస్ ఏమి లేకుండా ఒక ట్రెంచ్లా కట్ చేసి అందులో బ్లాక్ కాటన్ సాయిల్ అన్నీ వేసి కంప్లీట్గా కన్సాలిడేట్ చేస్తే టెంపుల్ని ట్యాంక్ నుంచి నీళ్లు సీపేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాంటిది లేదు దీనికి. నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొచ్చారు. కానీ నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువును నామరూపాలు లేకుండా చేసే కుట్రలు చేస్తోంది. చారిత్రక సంపదకు ముప్పు వాటిల్లకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ హయాంలో మూలకు పడేసిన ఫైల్ను రేవంత్ సర్కార్ మళ్లీ ముందుకు తెచ్చింది. బొగ్గు తవ్వుకొని సొమ్ము చేసుకోవాలనే సింగరేణి ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే జరిగితే శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప గుడి, దానిని ఆనుకుని ఉన్న చెరువు ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే 2021లో వచ్చినటువంటి ఈ గుర్తింపు ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. సింగరేణి ద్వారా జరిగేటువంటి తవ్వకాల్లో రామప్ప దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరంలోనే సింగరేణికి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది అనే విషయం పర్యాటకుల్ని, అదేవిధంగా చరిత్ర ఔత్సాహికుల్ని ఆందోళన పరుస్తుంది. అత్యంత రూపలావణ్యంతో, నగిశీలతోని ఆ కాలం నాటి చరిత్రకి ఒక దర్పణం లాగా, ఒక పెయింటింగ్ లాగా, ఒక క్యాన్వాస్ లాగా ఉన్నటువంటి ఈ దేవాలయం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి మా అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇదే జరిగితే రామప్ప నామరూపాలు లేకుండా పోయి మటుమాయమవుతోంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూమి పొరల్లో దాగిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకోవాలనే సింగరేణి ఆలోచనకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని స్థానికంగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కొండంపల్లి, మాధవరావుపల్లి మీదుగా ఓపెన్ కాస్ట్ 3 పనులు సాగుతున్నాయి. ధర్మరావుపేట కేంద్రంగా ఓపెన్ కాస్ట్ 4ను చేపట్టాలని సింగరేణి భావిస్తోంది. అదే గనక చేపడితే రామప్ప గుడి, ఆ గుడిని ఆనుకుని ఉన్న చెరువుకు తీవ్ర ప్రభావం గురయ్యే ప్రమాదం ఉందన్నది భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణుల ఆందోళన. మనము 300 మీటర్ డీప్ ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ పెట్టాము. ఈ వాటర్ అంతా కూడా హై హైడ్రాలిక్ గ్రేడియంట్ ద్వారా త్రూ పైపింగ్ యాక్షన్ అందులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ది ఎంటైర్ బండ్ విల్ బ్రీచ్. ఎప్పుడైతే ఒకసారి బండ్ బ్రీచ్ అవుతుందో ఇందులో ఉన్నటువంటి 3 TMC ఆఫ్ వాటరు ఒక్కసారి గష్ అవుట్ అయిపోయి ఈ రామప్ప టెంపుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎ సునామీ. సో సునామీ వచ్చినప్పుడు డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్. సో ఇలాంటివన్నీ జరగకుండా మనము రామప్ప టెంపుల్ని, తర్వాత రామప్ప చెరువుని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. బొగ్గు నిక్షేపాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి అనేక ప్రయత్నాలు చేసింది. అంతకుముందు చేసిన అనేక ప్రయత్నాలు పెద్దగా వెలుగు చూడకపోయినా 2012లో చేసిన పరీక్షల్లో వెలుగు చూశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లా వెంకటాపూర్లో ఓసీ మైనింగ్ కార్యకలాపాల కోసం 2012లో సింగరేణి వెంకటాపూర్ మండలంలో పనులు చేపట్టింది. ఎల్లారెడ్డిపల్లి, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, అడవి రంగాపురం, జవహర్ నగర్ సమీప గ్రామాల్లోని 1088 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని సింగరేణి ప్రతిపాదించింది. ఆ గ్రామాల్లోని బొగ్గు శాంపిల్ సేకరించగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించింది. అప్పుడు రామప్ప గుడికి ఎలాంటి ముప్పు లేదని ఆ రీసెర్చ్ సంస్థలు నిర్ధారించాయని సింగరేణి ప్రచారం చేసింది. అది 300 మీటర్స్ అని చెప్తున్నాం మనము. ఒకసారి 300 మీటర్స్ అంటే సుమారుగా 1000 అడుగుల లోతు. 1000 అడుగుల లోతు అంటే 100 ఫ్లోర్స్ అన్నమాట. సుమారుగా 100 ఫ్లోర్స్ పైకి కాకుండా కిందకి అంత డెప్త్కి వెళ్ళేటప్పటికి ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్స్ అన్నీ మారిపోయి ఇండ్యూస్డ్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ద్వారా ఈ వాటర్ సీపేజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా డీటెయిల్గా అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు, పైపింగ్ ఫినామినా వస్తుంది అండ్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఇవన్నీ కూడా నేను నా రిపోర్ట్లో పొందపరిచాను. సో దిస్ ఈజ్ రిపోర్ట్ విచ్ ఐ గేవ్ ఇట్ టు
ఆనరబుల్ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీకి, అదేవిధంగా సెక్రటరీ కల్చరు అందరికీ కూడా ఈ రిపోర్ట్స్ అన్ని పంపించడం జరిగింది. నిబంధనల ప్రకారం రామప్ప కట్టడానికి మైనింగ్ ప్రాంతం ఎంత దూరం ఉండాలో అంతే దూరం ఉందన్న నివేదికలను అధికార వర్గాలు చూపిస్తున్నాయి. ఎలా అంటే పాలంపేటకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఉంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనుమతులు వచ్చినట్టు సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చూపి జిల్లా స్థాయిలోని మైనింగ్ కమిటీ ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నారు. రామప్ప సమీపంలోని మైనింగ్ అనుమతి కోసం ములుగు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే సమావేశం నిర్వహించగా త్వరలోనే తుది దశ అనుమతులు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ ఆందోళనలకు కారణమవుతోంది. రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని కాకతీయులు అద్భుతమైన శిల్పకళ శైలిలో నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప కట్టడాల్లో ఒకటిగా దీనికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇలాంటి కట్టడం గురించి ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దాని ఉనికినే ప్రమాదంలో పడేసే చర్యలు మొదలుపెట్టింది. రామప్ప పక్కనే బొగ్గు ఓపెన్ కాస్ట్ కు మైనింగ్ అనుమతులిస్తోంది. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న బొగ్గు గన్ల ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సింగరేణి కాల్రేస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంతంలోనూ తవ్వకాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో ప్రస్తుతం ఉన్న KTK 3 ఓపెన్ కాస్ట్ నుంచి 13.6 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును చేపట్టేందుకు సింగరేణి ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాం నాటి జలయజ్ఞం పేరుతో మొదలైన సొరంగ ముప్పు యత్నాలు మొదలు తాజాగా రేవంత్ హయాంలో సింగరేణి ఓసీ పేరుతో కుట్రలు జరుగుతున్నాయి. 2001లో చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లి పునాది రాయి వేసిన దేవాదుల ప్రాజెక్టు పనులను జలయజ్ఞం వైఎస్ మొదలుపెట్టారు. దేవాదుల సొరంగ నిర్మాణ పనులకు ఉపయోగించే భారీ పేలుడు పదార్థాల వల్ల రామప్పకు తీవ్రమైన ముప్పు ఉంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలన్నీ సుదీర్ఘ అధ్యయనాలు, పరీక్షల అనంతరం దేవాదుల సొరంగ నిర్మాణంతో రామప్ప గుడికి ముప్పే అని తేల్చాయి. దీంతో నాటి రాష్ట్ర నీటిపారుదల శాఖ సొరంగ మార్గాన్ని మార్చింది. మరోవైపు 2012లోనే రామప్ప పరిసరాల్లో ఓసీ తవ్వకాలు ప్రారంభించాలనే సింగరేణి ఆలోచనకు తీవ్ర అభ్యంతరాలు రావడంతో బ్రేకులు పడ్డాయి. 2014లో ఓసీ తవ్వకాలను మరోసారి తెరపైకి తీసుకురాగా ఆలోచనలను విరమించుకోవాలని అప్పటి కేసీఆర్ సర్కార్ సింగరేణికి తేల్చి చెప్పింది. 12 ఏళ్ల తర్వాత బొగ్గును వెలికి తీయాలని రేవంత్ సర్కార్ మూలన పడిన ఓసీ ఫైల్స్ కు దుమ్ము దులిపింది. భూములు తవ్వడం, మైన్స్ తవ్వడం, బొగ్గును అమ్ముకోవడం, దాన్ని అమ్ముకోవడం, దీన్ని అమ్ముకోవడం. ఇప్పుడు ఈ దేవాలయం ద్వారా వచ్చే ఇన్కమ్ ఈ ఓపెన్ కాస్ట్ మైన్ ఏదైతే ప్లాన్ చేశారో అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ సోయి లేదు. ఆ సోయి లేకుండా దీన్ని ఏం డెవలప్ చేయట్లేదు. అక్కడ ఉన్నది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పులను సరి చేసుకోండి. ఈ మైనింగ్ యాక్టివిటీ బంద్ చేయండి. పివి నరసింహారావు గారి పేరు మీద ఓపెన్ కాస్ట్ మైన్ స్టార్ట్ చేస్తున్నారు. అది 1000 అడుగుల 1000 మీటర్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇక్కడనేమో చెరువు ఎత్తు మీద ఉంటుంది. చెరువు కింద నుంచి సీపేజ్ వచ్చి క్రాక్స్ ఉన్నాయి. ఆ క్రాక్స్ వల్ల ఈ గుడి కొట్టుకపోతుంది, ఈ ఊరు కొట్టుకపోతుంది, చెరువు కట్ట కొట్టుకపోతుంది. ఇక్కడ ఉన్న జనావాసాలన్నీ పాడైపోతాయి. 16 ఏండ్ల మైన్ కోసము, అది కూడా 14వ రకం నాసిరక బొగ్గు, 13, 14 కేటగిరీ ఇక్కడన్నది. ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు. అది ఏ దేశానికి నేను డబ్బులు పంపినా కూడా షిప్పులలో పంపిస్తారు ఆ పనికి మాలిన బొగ్గును. ఈ సింగరేణి వాళ్ళకన్నా సోయి ఉండాలి. సింగరేణి హార్ట్ రామప్ప. ఆ పర్యాటకం ద్వారా మనం ఇన్కమ్ పెంచుకున్నామనే సోయి లేదు. తరతరాలు దీన్ని కాపాడాలనే సోయి లేదు. 16 ఏళ్ల కోసం ఈ గుడిని నాశనం చేయడానికి పూనుకున్నారు. రామప్పకు ప్రమాదం పొంచి ఉన్న కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న అనుమానాలు ఉన్నాయి. ఏఎస్ఐ నిబంధనల ప్రకారం పురావస్తు శాఖ పరిధిలోని కట్టడాలకు 5 కిలోమీటర్ల వరకు భూగర్భంలో, భూ ఉపరితలం మీద ఎలాంటి సొరంగాలు, నిర్మాణాలు చేపట్టకూడదు. సింగరేణి ప్రతిపాదించిన ఓసీ రామప్ప నుంచి ఏరియల్ దూరం 6 కిలోమీటర్లు, అదే భూమార్గంలో అయితే 8 కిలోమీటర్లు. అలాంటప్పుడు తమ నిబంధనల ప్రకారం రామప్పకు ఆవల వరకు 5 కిలోమీటర్ల దూరం లేకపోతే సరి. ఆ తర్వాత మీరేం చేసుకున్నా అభ్యంతరం లేదన్నట్టు ఏఎస్ఐ సింగరేణికి వివరించిందన్నది చరిత్రకారుల అనుమానం. సరిగ్గా సంవత్సరం క్రితము పూణే నుంచి కొంతమంది ఇంజనీర్లు, ఢిల్లీ నుంచి కొంతమంది ఇంజనీర్లు సింగరేణి సంబంధించిన ఒక మేనేజర్ ఆధ్వర్యంలో రామప్పకి వచ్చి ఈ లీనమెంట్స్ ఎట్లా పోతానాయని టెస్ట్ చేసారు.
వాళ్ళు మాకు స్పష్టంగా చెప్పినారు ఏంది అంటే రామప్ప గుడి కింద నుంచే పోతానాయి, రామప్ప చెరువు మొత్తము ఆ గ్రావిటీ తోటి వాటర్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ప్రతిపాదిత సింగరేణి ఓపెన్ కాస్ట్ బావి కనుక నిర్మిస్తే నిజంగా మాకు అనుక్షణం భయం అవుతుంది. ఏంది అంటే 850 సంవత్సరాలుగా సజీవంగా నిలిచి ఉన్న ఒక అద్భుతమైన చరిత్ర. ఒక రకంగా చెప్పుకోవాలంటే అమెరికా అనే దేశం కనిపెట్టక ముందు రామప్ప గుడి మీద అద్వితీయమైన అపురూపమైన గొప్ప సైన్స్కు సంబంధించిన ఎన్నో ఆవిష్కరణలు ఆ గుడి కుడ్యాల మీద మనం చూడవచ్చు. ఒక సజీవమైన గుడి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొంది ఉన్న గుడి. ఒక చిన్న ఓపెన్ కాస్ట్, అది కూడా ఒక 15 నుంచి 17 సంవత్సరాలు వెరీ లీస్ట్ క్లాసు బొగ్గునిచ్చే సామర్థ్యం ఉన్న ఒక బొగ్గుబాయిని తవ్వడానికి ఇంత పెద్ద గుడి కూలిపోతుంది అంటే దాన్ని మేము ఒక ఆడపిల్లను సంరక్షించుకునే పరిస్థితి లెక్క మేము సంరక్షించుకోవాల్సి వస్తుంది. రామప్ప చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే రామప్ప గుడికి, రామప్ప చెరువుకు ప్రమాదం ఏమీ ఉండదా అంటే వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికుల బ్లాస్టింగ్ అనుభవాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరుగుతున్న ఓసీ 3 పేలుళ్లు రామప్ప దాకా ప్రభావం చూపుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రామప్పకు ఏరియల్ రూట్ లో 10 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో 13 నుంచి 14 కిలోమీటర్ల దూరాన జరుగుతున్న ఓసీ పనులతో రామప్పలో వైబ్రేషన్స్ వస్తున్నాయని చెబుతున్నారు. అక్కడెక్కడో బ్లాస్టింగ్ చేస్తే రేకుల ఇళ్లలో శబ్దాలు వస్తున్నాయని, గుడి లోపల వైబ్రేషన్స్ వస్తున్నాయని సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్తే అవి గ్రౌండ్ వైబ్రేషన్స్ కాదు, గాలిలో వచ్చే వైబ్రేషన్స్ అని కొట్టిపారేస్తున్నారని మండిపడుతున్నారు. 20 సంవత్సరాల పోరాటం అనంతరం కూడా ఇంకా మేము పోరాటాలు చేయాల్సి వస్తుందేమో అనే భయంతో ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాలు చరిత్రను ముందు తరాలకు అందియాలి. మనం ఎవరమైనా తాత్కాలికమైన మనుషులమే, మన తర్వాత తరాలకు ఆ గణనీయమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా తక్షణమే ఓపెన్ కాస్ట్ను నిలిపివేస్తానమని చెప్పి అక్కడ ఎలాంటి పనులు జరపద్దు, ఎలాంటి సర్వేలు చేయొద్దు. ఎందుకంటే ఇది దాదాపు 50,000 ఎకరాల భూమి సాగైతుంది రామప్ప చెరువు కింద. ఆ రామప్ప చెరువు కూడా వట్టిపోయే ప్రమాదం ఉన్నదని మిత్రులైన ఇంజనీర్లు కొంతమంది చెప్తున్నారు. రామప్ప పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం, వెంటనే ప్రకటన జారీ చేయకపోతే అని చెప్పి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేల ఆధారంగా రామప్ప చెరువు భూగర్భంలో 2 పగుళ్లు చెరువు మధ్య నుంచి వెళ్తున్నాయట. అందులో ఒకటి రామప్ప గుడి సమీపం నుంచి వెళ్తుండగా మరొకటి ప్రతిపాదిత ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతం గుండా వెళ్తోంది. రామప్ప చెరువు భూపొరల్లో ఏర్పడిన మార్పుల వల్ల చెరువు దిగువన ఆ పగుళ్లు ఉండటం వల్ల ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే నాడు కేసీఆర్ సర్కార్ ఓసీ ప్రతిపాదనను విరమించుకోవాలని సింగరేణి యాజమాన్యానికి చెప్పింది. 2023 మార్చి 1న జరిగిన సమావేశంలో ఓపెన్ కాస్ట్ మైన్ తవ్వేందుకు సింగరేణి సంస్థ ప్రతినిధులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని అడిగితే కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భాలు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట శివారులో సహజ సిద్ధమైన వరాలగుట్ట, వానగుట్ట 2 కొండల కేంద్రంగా రామప్ప చెరువును కాకతీయులు నిర్మించారు. కాకతీయుల అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభకు ఈ చెరువు తార్కాణం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 3 టీఎంసీలు. ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం ఈ చెరువు కింద 5,000 ఎకరాలు సాగవుతాయి. దేవాదుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావటం వల్ల 15,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు భూగర్భంలో చాలా మార్పులు వచ్చినట్లు నిపుణులు గుర్తించారు. సుదీర్ఘకాలంగా భారీ స్థాయిలో నీటి నిల్వ వల్ల భూమి పొరల్లో పగుళ్లు ఏర్పడినట్లు శాటిలైట్ ఇమేజ్ ను బట్టి తెలుస్తున్నాయి. అలాగే రామప్ప చెరువుకు కట్ ఆఫ్ ట్రెంచ్ లేకపోవడం కూడా చెరువు అంతర్భాగంలో బలహీనపడటానికి కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రారంభమైతే 300 మీటర్ల లోతున హై హైడ్రాలిక్ గ్రేడియంట్ వల్ల పగుళ్లు ఏర్పడి భూ అమరికలో ఉన్న పగుళ్లు పెద్దవై పైభాగంలో ఉన్న రామప్ప చెరువుకు లీకేజ్ ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఆ నీరు పగుళ్లలోకి వెళ్లి శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడి కింది భాగంలోని ఇసుక తన స్థితిని కోల్పోయి బలహీనపడి గుడి పడిపోయే ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
రామప్ప చెరువు కేవలం నీటి నిల్వ కాదు, అది మన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, పర్యావరణానికి జీవనాధారం. రామప్ప ఆలయం కేవలం రాతి కట్టడం కాదు, మన పూర్వీకుల సృజనాత్మకతకు చిహ్నం. అభివృద్ధి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శాస్త్రీయ ఆధారాలు, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ భద్రత, వారసత్వ పరిరక్షణ అనే కీలక అంశాలపై సమతుల్య దృష్టి అవసరం. ఇది వాల్చి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.